ఇప్పుడు VOW అధ్యక్షురాలు న్యూఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు సంధ్య గారు. ఇక్కడ నేను డిసెంబర్ 9 సాధించుకుని ద్రోహానికి గురైన రోజుని ఒక ఆత్మగౌరవ దినంగా జరుపుతున్న వేళ తెలంగాణ బిడ్డలందరూ ఇవాళ ఉద్వేగంతో రగిలిపోతున్న సమయంలో రెండే విషయాలు చెప్తున్నా. ఇంతెత్తున సాగిన ఉద్యమాన్ని పట్ల ద్రోహపూరితంగా ఎట్లా రెండు పార్టీలు వ్యవహరించినాయో అసెంబ్లీలో చూసినాం. డిసెంబర్ 1 నుండి స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ యూపీ ప్రభుత్వం చేసింది తీర్మానం. కానీ మన రాష్ట్ర అసెంబ్లీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అసెంబ్లీలో తీర్మానం పెట్టమంటే చేత కాకుండా ఎట్లా ద్రోహం చేసినామో చూసినాం. ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ఒకటే మిగిలి ఉన్నది. ఈ నాయకులు ఎట్లా చేస్తున్నారో మనం చూసినాం. 370 మంది విద్యార్థులని తూటాలకి బలి చేసి వాళ్ళ త్యాగాలకి ద్రోహం చేసిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం మనకు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే తెలంగాణ వస్తుంది. వీళ్ళ ద్రోహం ఇవాళ మొదలు కాదు. ఆనాడు 69లో 370 విద్యార్థుల్ని పొట్టన పెట్టుకుని ఎట్లా ద్రోహం చేస్తుండ్రో ఆ అనుభవాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ మన ముందు మిగిలింది ఒకటే పోరాటం. ఈ నాయకులకి బుద్ధి చెప్పడం, తిరగకుండా ఊర్లో పండి రాకుండా చేయడం. నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయని నాయకుల్ని తిప్పి కొడతాం, తెలంగాణని సాధిద్దాం. రేపటి రోజున తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా జవాబు చెప్పేలాగా ఇవాళ మొత్తం తెలంగాణ పల్లెల్లో పట్టణాల్లో ఉద్యమం ఎట్లుంటుందో చూపించాలి. మొత్తం పాలనని స్తంభింపచేయాలి. మన నిరసనని వ్యక్తం చేయాలా. జేఏసీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా తెలంగాణని సాధించుకుందామని చెప్తూ జై తెలంగాణ.